హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి పూజిత వ్లాగ్స్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మా ఫ్యామిలీ అండ్ వేరే వాళ్ళ ఫ్యామిలీ, అంటే వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే. సో ఇద్దరు ఫ్యామిలీస్ కలిసి మేము వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మేము ఈవినింగ్ 6:30, 7 కల్లా స్టార్ట్ అయ్యాము. మధ్య దారిలో ఫుల్గా వర్షం అనమాట. ఇంకొక సైడ్కి అయితే టెంపుల్ ఆగి ఆ తర్వాత ఫుల్గా వర్షం అంతా తగ్గాక అప్పుడు మేమైతే స్టార్ట్ అయ్యాం అనమాట. సో ఇదంచి ఎంట్రన్స్ అనమాట, శివలింగము. సెటప్ అంతా కూడా చాలా బాగుంటుంది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ ఈ అడ్రస్ వచ్చేసి మన హాల్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ దగ్గర, బెంగళూరు. నేను కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఎవరైతే చూడలేదో వెంటనే చూడండి. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to నైట్ 9 వరకు ఉంటుంది. ఎనీ టైం అయితే వెళ్ళొచ్చు. అండ్ ఎంట్రీ ఫీజ్ కూడా చెప్తాను, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎంట్రన్స్ అంతా కూడా ఇలా ఉంటుంది. నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి వీడియో కూడా చూపిస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము బెంగళూరు వచ్చాక ఫస్ట్ విజిట్ చేసింది ఈ ప్లేస్కే. ఈ ప్లేస్ వచ్చేసి మేము కరెక్ట్గా కార్తీక మాసం ఎండింగ్, అంటే కార్తీక మాసం అయిపోయిన రోజు మేమైతే ఈవినింగ్ అయితే వెళ్ళాము. చాలా పీస్ఫుల్గా ఉంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. అక్కడ శివుడికి సంబంధించిన అన్నీ కూడా ఉన్నాయన్నమాట. మన జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా ఉన్నాయి. సో ఫుల్గా చూడండి. ఇదంతా కూడా కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, ఇదంతా కూడా టెంపుల్ సంబంధించింది ఇవన్నీ కూడా. సో చాలా పెద్ద ప్లేసు, చాలా పీస్ఫుల్గా కూడా ఉంది, చాలా బాగుంది. ఇంకెక్కడ మేము ఎంట్రీ టికెట్కి అయితే వచ్చేస్తాము. మేము 3 మెంబర్స్, వాళ్ళు 4 మెంబర్స్ అనమాట, పిల్లలతో సహా. సో ఈచ్ పర్సన్ వచ్చేసి 150 రూపీస్ టికెట్. ఇక టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా లోపలికి వెళ్తూ కొద్ది దారిలోనే స్టార్టింగే శివుడి బొమ్మ అనమాట, చాలా బాగుంది. 65 ఫూట్ స్టాచ్యూ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే దర్శించుకోవడానికి. డే టైం ఎలాగుంటారో తెలియదు కానీ నైట్ టైం అయితే చాలా బాగుంది. ఆ లైటింగ్స్తో, ఆ లేజర్ లైట్లో చాలా బాగుంది. మీరు కూడా చూడండి, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక చిన్న శివలింగం బొమ్మ ఎత్తుందనమాట. ఇంకా మేమైతే అక్కడ వాటర్ వేసి కొబ్బరికాయ కొనుక్కున్నాము. సో కొబ్బరికాయ కొట్టి దేవుని దర్శించుకొని ఇంకా స్టార్ట్ అయ్యాం అనమాట. అండ్ నేను బెంగళూరు వ్లాగ్స్ కూడా పెడుతూ ఉంటాను. సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అండ్ ముందు ప్రీవియస్ వ్లాగ్ కూడా పెట్టాను. ఇంకా ఎవరైతే చూడలేదో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో చూడండి. ఇంకా అందరం అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. చాలా బాగుంది. ఆ రోజు ఫుల్గా వర్షం పడింది కాబట్టి కొంచెం వాటర్గా బురదగా ఉంది. అదంతా కూడా ఓపెన్ ప్లేస్లో ఇలా సెట్ చేశారు. సో మేము వెళ్ళే టైంకి వర్షం పడింది కదా, ఫుల్గా వాటర్ అంతా కూడా కొంచెం జారుగా ఉందన్నమాట. అండ్ ఎప్పుడు కూడా 6:30 కల్లా కరెక్ట్గా హారతి ఇస్తారంట. ఆ టైంలో మేము వెళ్ళిన రోజు ఫుల్గా వర్షం పడింది. అండ్ హారతి కూడా డిలే చేశారు ఆ రోజు. సో మేము వెళ్ళిన తర్వాత అప్పుడు హారతి అనేది ఇచ్చారనమాట. సో ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాము మా చేతులతో హారతి ఇచ్చినందుకు. అండ్ ఇక్కడ వచ్చేసి గణేశుడి బొమ్మ 32 ఫూట్ స్టాచ్యూ అనమాట. చాలా బాగుంది టెంపుల్ అంతా కూడా. సో ఇక్కడ నుంచి వ్యూ చూస్తే పైనుంచి చూస్తాము శివుడిది, బాగుంది అంతా కూడా. సో ఇంకా ఎవరైతే బెంగళూరులో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడండి, ఇన్కేస్ చూడకపోతే. అండ్ ఈ లోపల నుంచి చిన్న గృహలు ఉంటాయి అన్నమాట, అంటే జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా. సో ఆ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ శివుడు ఎలాగుంటాడు ఏంటి అని చెప్పేసి ఇవన్నీ కూడా పెట్టారు. చాలా బాగుంది, మ్యూజియం లాగా. లోపల నుంచి ఏదో గృహలాగా కొంచెం అటు ఇటు సెటప్ అంతా కూడా చాలా బాగుంది. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. బద్రీనాథ్, అమర్నాథ్, అక్కడ ఉంటాయి కదా శివలింగాలు, అవన్నీ కూడా చాలా బాగా చూపించారనమాట. కింద ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఎక్కడ ఉంది ప్లేస్, అవన్నీ కూడా చాలా బాగుంది. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఉంది కదా, అది ట్యాప్ చేస్తే ఆల్ అన్ ఆప్షన్ ఉంటుంది. ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ప్రతి వీడియోస్ మీ ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది, మీరు హ్యాపీగా చూసేయచ్చు. అండ్ నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్లో, షార్ట్స్ కూడా చూడండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో అది కూడా ఫాలో చేయండి, అందులో కూడా నేను అప్డేట్స్ ఇస్తాను.
ఇంకా శివుడి దగ్గరికైతే వచ్చేసా. దగ్గర నుంచి అయితే శివుడు బ్లెస్సింగ్స్ అనేది తీసుకున్నాం అనమాట. ఇంకా అప్పటికి టైం 7, 7:30 అయిపోయింది. ఇంకా అప్పుడు పంతులొచ్చి ఇంకా మా చేతులతోనే హారతి అనేది ఇప్పించారనమాట. సో, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే కార్తీక మాసం అందులో లాస్ట్ కార్తీక మాసం కాబట్టి ఈ ఇయర్‌కి. సో, ఆ రోజు మన చేతులతో హారతి ఇప్పించినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో, మొత్తానికైతే హారతి ఇచ్చారనమాట. ఒక 30-45 మినిట్స్. సో, బ్యాక్ సైడ్ వచ్చేసి సాంగ్ అనేది ప్లే అవుతుందనమాట. సో, ఎక్కడ మన ఛానల్‌కి కాపీరైట్ వస్తుందని చెప్పేసి నేను ఆ సాంగ్ అనేది మ్యూట్‌లో పెట్టేశాను. ఇంక దేవుని దర్శించుకున్న తర్వాత ఆ పక్క వేలోనే వేరే గృహలోకైతే వెళ్తున్నాము. ఇదొచ్చేసి చాలా పెద్ద గృహ. చాలా బావుంది. డెకరేషన్ అంతా కూడా రుద్రాక్షమాలతోనే చేశారనమాట. దేవుడికి చాలా ఇష్టం కదా! రుద్రాక్షమాల, త్రిశూలం, విభూది అవన్నీ కూడా దాంతోనే డెకరేషన్ చేశారు. చాలా బావుంది. ఈ ప్లేస్‌కి వస్తే మాత్రం డే టైమ్ కన్నా నైట్ టైమ్‌కే రండి. చాలా బావుంటది. ఎందుకంటే ఆ లైటింగ్స్, ఆ సెటప్ అంతా కూడా చాలా బావుంటుంది. సో, డే టైమ్ కన్నా నైట్ టైమ్ రండి. ఎందుకంటే ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవ్రీడే ఈవినింగ్ 6:30, 7 కల్లా హారతయితే ఇస్తారు. మన చేతులతో అయితే హారతయితే ఇస్తారిక్కడ. ఇంక అడ్రస్ వచ్చేసి బెంగుళూరు ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ దగ్గర. సో, 24 అవర్స్ మార్నింగ్ 9 టు ఈవినింగ్ 9 వరకు ఉంటుంది టెంపుల్. ఎలాంటి క్లోజింగ్ ఏమీ లేదు. హాలిడే కూడా లేదు. ఎప్పుడైతే అప్పుడు వెళ్ళొచ్చనమాట. ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది.
ఇంకా మా దర్శనం కంప్లీట్ అయిపోయాక బయటికైతే వచ్చేసాము. బయటికొచ్చిన తర్వాత స్టాల్స్ అయితే ఇలాగున్నాయన్నమాట. పెట్టారు స్టాల్స్. తినడానికి, నెక్స్ట్ పిల్లలకి సంబంధించిన బొమ్మలు, ఇంటికి సంబంధించిన విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ అంతా అయిపోయాక మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. అప్పటికి నైట్ 9 అయిపోయింది. ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చేసి థర్స్‌డే నా ఫేవరెట్ డే, నా ఫేవరెట్ గాడ్ మీకు తెలిసిందే కదా! సాయిబాబా. సో, సాయిబాబా టెంపుల్‌కైతే వెళ్ళాము. ఇదొచ్చేసి కేంబ్రిడ్జ్ దగ్గర. మాకు క్వార్టర్స్ నుంచి కేంబ్రిడ్జ్ దగ్గర ఒక 30 మినిట్స్ అయితే పట్టింది ట్రాఫిక్ అంతా కలుపుకొని. సో, బాబా టెంపుల్ ఓన్లీ సాయిబాబా టెంపులే ఉంటుందక్కడ. చాలా బావుంది. చాలా పెద్ద టెంపుల్. సో, నేను, మా హస్బెండ్, మా పాప ముగ్గురు కలిసి అయితే బండి మీద అయితే వచ్చేసాము. సో, నాకు మా ఇంటి పక్కన చాలా టెంపుల్స్ ఉన్నాయి గానీ, సాయిబాబా టెంపుల్ ఒకటే లేదు. బట్ గూగుల్‌లో చూసుకొని ఇక్కడికొచ్చిన తర్వాత షాక్ అయ్యానన్నమాట. ఎందుకంటే చాలా పెద్ద టెంపుల్, చాలా బావుంది కూడా. సో, ఇంకా దేవుడినైతే దర్శించుకున్నాము. చాలా బాగా దర్శనమైంది. అప్పటికి టైమ్ 7:30 అయిపోయింది. ఇంకా బాబాని చూసారు కదా! మీకు కూడా చూపిస్తున్నాను. సో, బాబాని దర్శించుకున్న తర్వాత, ఇంకా మేమిక్కడ కిందకొచ్చిన తర్వాత కొంచెం బాబా గారి హారతి పాటలు, భజనలయితే అవుతున్నాయి. ఇంక అయిపోయాక ప్రసాదం అయితే ఇచ్చారనమాట. తినేసైతే ఇంటికొచ్చేసాం. ఇంతవరకు నా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్‌తో వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ గైస్. బై బై. టేక్ కేర్. స్టే ట్యూన్.